హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మొన్నటి ప్రపోజ్డ్ డేట్లను చూసినటువంటి మన పిల్లలు, ఉద్యోగార్థులు అవి నిజమేనా అని అడుగుతున్నారు. దానికి పూర్తి వివరణ ప్రీవియస్ వీడియోలో నేను ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా మన వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఆ కొత్తగా వచ్చే డౌట్స్ ఏంటంటే, ఒకటి, సార్ మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, దగ్గరకు వచ్చిన తర్వాత టైము అప్పుడు సెలవు పెట్టి చదువుకుందామని అనుకుంటున్నాం సార్. బట్ సడన్గా ఈ డేట్లు చూసేటప్పటికి మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే కొట్టగలమా? ఇది మెయిన్గా అడుగుతున్నటువంటి ప్రశ్న నన్ను. రెండోది, ప్రిపరేషన్ మధ్యలో ఉన్నవారు కోపం కాగలమా? ఈ రెండు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఖచ్చితంగా మనకి రెస్పెక్టెడ్ ఏపీపీఎస్సీ మెంబర్ సుధీర్ సార్ కూడా ఒక ట్వీట్ చేశారు, మీరందరూ చూశారు. సార్ అందులో ఒక మాట చెప్పారు. వారు ఏం చెప్పారంటే, ఆగస్టు సెప్టెంబర్ నోటిఫికేషన్లకి ముందే సిలబస్ పూర్తి చేసుకుని ఉండాలి అని చెప్పారు. నిజంగా వారు చెప్పింది అక్షరాల సత్యం. వారు పలు దఫాలుగా మీ అందరికీ గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. సుధీర్ సార్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. అవునా కదా? మన కోసం నిలబడిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలపాలా లేదా? తెలిపి తీరాలి. ఆ పని చేయండి ఖచ్చితంగా. సరే, మరి నాకు తెలిసి 2-3 నెలల నుంచి నేను హెచ్చరిస్తున్నా. నేను చెప్పాను మీరు చదవలేదు అనేది కాదు, కానీ బట్ మనకి సెప్టెంబర్లో నోటిఫికేషను, ఆగస్టులో నోటిఫికేషన్లు పెట్టుకుంటే వాటిల్లో గ్రూప్ 1కి మనకి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు మన చేతిలో ఉంది. గ్రూప్ 1కి అయితే ఈ 3 నెలలు మన చేతిలో ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ నాటికి పూర్తి చేసుకుని ఉండాలి యాక్చువల్లీ, కానీ కొన్ని చోట్ల సిలబస్ మీకు పూర్తి కాకపోవచ్చు కొంతమందికి. అందువల్ల మీ ముందు మీరు గ్రూప్ 1కి ప్రిలిమ్స్ మెయిన్స్ వాటికి ప్రిపేర్ అవుతుంటే 2-3 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కదా ప్రిలిమ్స్ గ్రూప్ 1కి సంబంధించి. కాబట్టి మీకు 4 నెలలు ఇంకొంది. 4 నెలలు ఉంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకా 4 నెలలు ఉంది. గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ 4th అక్టోబర్ కాబట్టి ఇంకా 4 మంత్స్ ఉంది మీకు. ఈ 4 మంత్స్ అలానే గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్డ్ డేటాలో నవంబర్ 21 నుంచి ఉంది కాబట్టి ఆ ప్రిలిమ్స్కేమో ఇంచుమించు 4 నెలలు ఉంది. మెయిన్స్కి వచ్చేమో ఇంచుమించుగా ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 6 నెలలు ఉంది. విచిత్రం ఏంటంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్కి, స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్కి, మెయిన్స్కి వారం 10 రోజులు కూడా టైం లేదు. మే 21 రిజల్ట్ ఏమో, స్క్రీనింగ్ టెస్ట్ 18 నవంబర్, మెయిన్స్ ఏమో 21 నవంబర్. ఇది కుదరకపోవచ్చులేండి, మరి దగ్గరగా ఉంది కానీ, బట్ టైం లేదు. అందువల్ల మెయిన్స్కేమో, గ్రూప్ 1 మెయిన్స్కేమో మనం ఈ జూన్ నుంచి లెక్కేసుకుంటే 6 నెలల సమయం ఉంది. ప్రిలిమ్స్కేమో 4 నెలల సమయం ఉంది. నోటిఫికేషన్ తర్వాత కూడా 1 నెలన్నర కదా పరీక్ష జరిగేది. ప్రిలిమ్స్కి 4 నెలలు ఉంది, మెయిన్స్కి 6 నెలలు ఉంది. ఇది వచ్చేసి ప్రధానంగా గ్రూప్ 1కి సంబంధించి. కాబట్టి మీరు కోపప్ అవ్వచ్చు, ఖచ్చితంగా కోపప్ అవ్వచ్చు. అయితే 8 నుంచి 10 గంటలు కష్టపడాలి. ఇష్టం ఉంటే కష్టం ఏముంది బాసు? ప్రేమించిన అమ్మాయి కోసం కిలోమీటర్లు వెళ్తలా, వెళ్ళి నిలబడి కాళ్ళ చెప్పులు అరిగిపోయేలా నిలబడి చూసి రాట్లా, మాట్లాడి రాట్లా. పరీక్ష కూడా ప్రేమ లాంటిదే. పరీక్ష పాస్ అయితే జాబ్ వస్తుంది, ప్రేమ పాస్ అయితే పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత జీవితమే, జాబ్ వచ్చిన తర్వాత జీవితమే. ఆ జీవితం ఇక భయంకరంగా ఉంటుంది.
జాబు రావడంతో సంతోషమే ఉండదు లైఫ్లో. వచ్చే వరకు తపన, వచ్చిన తర్వాత బాధ్యతలు, విధులు అన్నీ వచ్చి పడతాయి. అది వేరే స్టోరీ. ఫస్ట్ అయితే మనకు జాబ్ రావాలి అంతే. ఫస్ట్ అయితే మనకు జాబ్ రావాలి అంతే. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మెయిన్స్కి 6 నెలల సమయం ఉంది, ప్రిలిమ్స్కి 4 నెలల సమయం ఉంది. గ్రూప్ 1కి మాత్రమే మీరు కూర్చుంటాం మేము అని అంటే, మీరు అక్టోబర్ 4 కాబట్టి, నవంబర్ 21 కాబట్టి మెయిన్స్, అక్టోబర్ 4 గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాబట్టి, ప్రిలిమ్స్కి 4 నెలలు, స్క్రీనింగ్ టెస్ట్కి 4 నెలలు, మెయిన్స్కి 6 నెలల సమయం ఉంది. ఇది మీరు ప్రశ్నించుకోండి. రైటింగ్ స్కిల్స్ ఉంటే, రాయగలిగిన సత్తా ఉంటే, ఇప్పుడున్న ఈ షార్ట్ పీరియడ్లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ కనుక మీరు చదవగలిగితే, గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మీరు వన్స్ దాటించుకోగలిగితే మెయిన్స్ పెద్ద కష్టం కాదు. రెండోది, ఏపీపీఎస్సీ సంస్కరణలు తీసుకొచ్చింది కదా, ప్రిలిమ్స్ ఒకే పేపర్ అంటుంది కదా, అర్థం అట్లా. అలానే ఇంగ్లీషు క్వాలిఫై, ఇంగ్లీషు తెలుగు కలిపి ఒకే పేపర్ అని అంటుంది కదా. మరి ఈ నేపథ్యంలో మీరు కోపపు అవ్వగలరు, ఏం కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఏది, నేను డిస్క్రిప్టివ్ రాయగలనా, ఆ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయా, నాకు హిస్టరీ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఊతం ఇస్తే సబ్జెక్ట్ పరంగా నేను లాగించుకోగలుగుతాను అనేది కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక గ్రూప్ 2కి వచ్చేసి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి ఇంచుమించుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కదా స్క్రీనింగ్ టెస్ట్, నవంబర్ లాస్ట్. ఈ జూన్ ఉందనుకుంటున్నాం. ఇంకా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు ఉంది ప్రిలిమ్స్కి. నోటిఫికేషన్ వచ్చేసింది అనుకున్న టైంగా మనందరికీ తెలిసిందే. ప్రిలిమ్స్ 6 నెలలు ఉంది టైం. మెయిన్స్ జనవరి కదా, మరి మెయిన్స్కి ఎంత ఉంది టైము? దీనికి 6 నెలలు ఉన్నప్పుడు దీనికి మెయిన్స్కి ఎంత ఉంది? ఇంకొక నవంబర్ అనుకో, డిసెంబర్ ఇంకో 2 నెలలు ఉంది, 8 నెలలు ఉంది. 6 నెలలు ఉంది ప్రిలిమ్స్కి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ. మెయిన్స్కి 8 నెలలు ఉంది. 8 నెలలు, 6 నెలలు అని సార్ చాలా రోజులు ఉందలే అనేది కాదు. ఈ ఒక్క క్యాలెండర్ కష్టపడండి, కొట్టి పడేస్తాం జాబులు. ఈ ఒక్క క్యాలెండర్ కష్టపడండి. అర్థమైందిరా చిన్న? కాబట్టి ఇప్పటి నుంచి కూర్చుంటే చేయగలమా? చేయొచ్చు, పాస్ అవ్వచ్చు, జాబ్ కొట్టవచ్చు. కానీ 8 నుంచి 10 గంటలు కష్టపడాలి. మనకి ఇష్టం కాబట్టి కష్టం ఉండదు. ఇష్టం లేకపోతే చిన్న పని అయినా కష్టంగా ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ అంతే. మనకి ఇష్టం జాబ్ కొడితే పెళ్ళవుతుంది, జాబ్ కొడితే ఒక స్టేటస్ వస్తుంది, జాబ్ కొడితే 10 మందికి సొసైటీలో సహాయం చేయగలం, ప్రభుత్వం డబ్బులు ప్రజలకి చేరవేసి ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడగలం. ఎస్. కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న, నన్ను సార్ ఇప్పుడు నుంచి చదివితే మేము పికప్ అవ్వగలమా సార్ అంటే అవ్వగలరు. 8 నుంచి 10 గంటలు చదవాలి. అయితే నేను ఒక మాట ఏమంటానంటే, చేస్తున్న జాబులకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటే ఫుల్ స్టాప్ పెట్టండి. మనం ఆ జాబు పర్ఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ జాబులు ఈరోజు కాదు ఎప్పుడైనా దొరుకుతాయి. అసలు ఎప్పుడు దొరుకుతాయి అనేది మాట వద్దిగా. వచ్చారు, వెళ్ళిపోయి గవర్నమెంట్ ఆఫీస్ కుర్చీలో కూర్చోవాలి. అర్థమైందా చిన్న? కాబట్టి మీరు అడిగిన ప్రశ్న మెయిన్ ఏంటంటే, ఇప్పటి నుంచి కోపపు అవ్వగలమా అని. అవ్వగలరు. ఏ విధంగా అవ్వగలరు? ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, 3 నెలలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. 6 నెలలు, 3 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కదా, 1, 2, 3, 4 నెలలు గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి ఉంది. 6 నెలలు మెయిన్స్కి ఉంది. అవ్వగలరు ఆ డేట్లకి. అలానే గ్రూప్ 2 వచ్చేసేమో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్ అండ్ నవంబర్ లాస్ట్ కదా ఫిలిమ్స్. అలా అని చెప్పి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు ప్రిలిమ్స్కి ఉంది, 8 నెలలు మెయిన్స్కి ఉంది.
వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్డ్ డేట్స్కి. దట్స్ వై చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకొక పాయింట్ మీకు చెప్పదలుచుకుంది నేను ఏంటంటే, నేను ఆలోచించి మీకు చెప్తుంది, ప్రిలిమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిలిమ్స్ ఇంచుమించు సిలబస్ ఉంటుంది కనుక, అవే సిలబస్లు కనుక దాని పని పట్టండి. ఆ తర్వాత పిఐబి అంటున్నానే నేను, పిఐబిలో కరెంట్ అఫైర్స్, పిఐబిలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఐబిలో కరెంట్ ఎకానమీ. ఇవి పిఐబిలో ఈ 3 టాపిక్స్, ఈ 3 సబ్జెక్టులు పిఐబిలో చూసుకోండి. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఈ పిఐబి అనేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. నేను మొన్న యూట్యూబ్లో మన గ్రూప్స్లో అన్నిట్లో నేను పెట్టా, ఒక వార్త చూడండి ఎట్లా ఉందో. ఈ వార్త మీకు పంపిస్తా ఉన్నాను నేను. పిఐబి పబ్లిష్ చేసింది, తెలుగు కూడా ఉంది పిఐబిలో, హైదరాబాద్ కేంద్రంగా, బ్రాంచ్ కేంద్రంగా. అది చూడండి, దీని నుంచి షార్ట్ చేసుకుని రాసుకోండి అని చెప్పి నేను పెట్టాను. అలాంటి పెద్ద సమస్య కాదు. ఏవి వదిలేయాలి, ఏది చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చేస్తానని మీకు నేను చెప్పాను. పిఐబి బేస్ అయినా గ్రూప్ 1 ఫిలిమ్స్ అయినా, గ్రూప్ 1 స్క్రీనింగ్ అయినా, గ్రూప్ 2 స్క్రీనింగ్ అయినా, యూపీపీఎస్సీ అయినా, ఇంకా రాష్ట్రంలో జరిగే వివిధ పరీక్షలు, ఏఈఎస్ అయినా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయినా, లైబ్రేరియన్స్ అయినా, జనరల్ స్టడీస్కి సంబంధించి ఏళ్ళైనా, ఏదైనా పిఐబి నుంచి కరెంట్ అఫైర్స్, పిఐబి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఐబి నుంచి కరెంటు ఎకానమీ, వాళ్ళు ఇచ్చే పథకాలు, సమావేశాలు, కాన్ఫరెన్సులు ప్రీవియస్లో వీడియో చేశా నేను. అవన్నీ చూసుకోండి. అది పెద్ద టైం ఏం తీసుకోదు. షార్ట్ లెంత్లో ఎలా చదవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు పిఐబికి వెళ్తారు. పిఐబిని సింథసైజ్ చేసి వాటిని ప్రచురించే మ్యాగజైన్స్ ఉంటాయి, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్ తీసుకుంటే మీకు ఇంకా షార్ట్లో ఫలానా అది బాగా చాంతాడంత ఉంటుంది పిఐబిలో. దాన్ని షార్ట్లో చేసే మ్యాగజైన్స్ ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. అవి తీసుకుని అవి చదవండి. లేకపోతే అలా కానీ ఇలా కానీ, అందుకని టైం వేస్ట్ చేసుకోవద్దు మళ్ళీ. కాకపోతే నేను ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అనేది ఒక వీడియో, ఒక టాపిక్ తీసుకుని, పిఐబిలో వాళ్ళు ఇచ్చిన టాపిక్ తీసుకుని దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. యూ డోంట్ వరీ. ఏనా? ఆ తర్వాత ఇక లాస్ట్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి. ప్రిలిమ్స్కి అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఏదైనా ప్రిలిమ్స్కి ముందు ఒక 20 రోజులు మార్క్ టెస్ట్లు చేద్దరు. కానీ ప్రిలిమ్స్కి 20 రోజుల ముందు. ఎందుకంటే అంతకుముందంతా ఇప్పుడు చదవాలి కదా మనం, ప్రపోజల్ డేట్స్ అన్నీ వచ్చినాయిగా. అందువల్ల ప్రిలిమ్స్కి అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా మార్క్ టెస్టులు చేద్దాం. మెయిన్స్ కూడా 20 రోజుల ముందు మార్క్ టెస్టులు చేద్దాం. బాగా చదివి సిలబస్ పూర్తి చేసుకుని ఉన్నారనుకోండి, ఇప్పుడు నుంచి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రివిజన్ అయిపోగానే మార్క్ టెస్ట్లకి వెళ్ళిపోండి. పూర్తిగా 2-3 సార్లు సబ్జెక్ట్ చదివి ఉన్నాము అని అనుకుంటే ఎప్పటికీ ఆగస్టు 15కి సెప్టెంబర్ 15 లోపు నాకు తెలిసి చాలామందికి సిలబస్లు పూర్తి కాలా. ఇంకా నేను 2-3 లైబ్రరీలకు కూడా వెళ్ళొచ్చాయి ఈ మధ్యలో. కొన్ని పట్టణాల్లో లైబ్రరీలో పిల్లలు చదువుతున్నారని వాళ్ళని ఉత్తేజితం చేద్దామని నాకు అందుబాటులో ఉన్న 2-3 లైబ్రరీలకు వెళ్ళి చూసా. వాళ్ళు ప్రేమతో పలకరించారు. ఫొటోస్ పెడతాను నేను మీకు. వాళ్ళది కూడా సార్ లాస్ట్ ఫేజ్లోకి వచ్చాం సార్ అని చాలామంది, ఇంకొక 30% ఉంటే సిలబస్ అయిపోయింది సార్ అంటున్నారు సీరియస్ అభ్యర్థులు. అంతకుముందు రాసి ఉండి 1:2లోకి వెళ్ళారే, వాళ్ళు ఏంటంటే రివిజన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అవుతుంది. లేటెస్ట్ వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను చెప్పిన నెలలు ఉన్నాయి కదా, ఇన్ని నెలలు వాటిని పట్టుకోండి. ఆ తర్వాత మీకు నేను ఇండియన్ హిస్టరీ మన ఆబ్జెక్టివ్ బుక్, ఈ బుక్ ఆబ్జెక్టివ్ బుక్ తెప్పించుకోండి. ఈ బుక్ ఉంది మన దగ్గర, స్టాక్ ఉంది. ఇప్పుడు ఏపీ హిస్టరీ స్టాక్ లేదు, మొత్తం ఒకే బుక్ ఉండింది. ఆ తర్వాత 4 బుక్కులు మళ్ళీ ఉన్నాయి, దొరికినాయి నాకు. మన బుక్స్ ప్రింటింగ్ లేవు, ఇంకో 4 ఉన్నాయి. ఆ 4లో 3 బుక్స్కి డిమాండ్ వచ్చేసింది, అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకా 2 బుక్సే ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాము, ఆ ప్రాసెస్లో ఉంది ఏపీ హిస్టరీ. అది ఆ ప్రింట్ అయిపోయింది, ఆ వేయించిన ప్రింట్స్. తర్వాత మనకి ఇక ఈ బుక్స్తో పాటు ఇంకోటి మీకు నేను చెప్పాలి. గ్రూప్ 1కి సంబంధించి సెలెక్టెడ్ క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ, నేను 72 క్వశ్చన్లు తయారు చేశాను.
కరెంట్ అప్డేట్ చేసి అవి అవి కూడా మీరు ఏం చేయాలంటే తెప్పించుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ తెప్పించుకొని సెలెక్టెడ్ అన్నాను కాబట్టి ఈ బుక్లో ఉన్నటువంటి ఈ బుక్ను కూడా తెప్పించుకొని ఇది ఇండియన్ హిస్టరీ మెయిన్స్ 70 క్వశ్చన్లు పైబడి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా రాసే విధంగా 5-6 రకాలుగా క్వశ్చన్లు ఆన్సర్లు ఇలా తయారు చేశాను నేను చాలా కష్టపడి. కాబట్టి మీరు ఇది కావాలన్నా, ఇండియన్ హిస్టరీ బుక్ కావాలన్నా, ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్కి కావాలన్నా, ఇండియన్ హిస్టరీ మెయిన్స్ బుక్ మీకు కావాలన్నా, మీరు ఏపీ హిస్టరీ 2 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ కావాలంటే మీరు చేయాల్సిన ప్రధానమైనటువంటి పని ఏంటంటే, నేను చెప్తాను ఇప్పుడు ఒక నెంబరు 9848827238 9848827238 ఈ నెంబర్కి వాట్సాప్ క్రియేట్ చేసుకుని హాయ్ సార్ అని పెట్టి ఈ బుక్ హాయ్ ఆఫీస్ అని పెట్టి ఈ బుక్కులు నాకు కావాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అని వాట్సాప్లో పెడితే మన ఆఫీస్ వాళ్ళు మీకు వాట్సాప్లో రిటర్న్ చెప్తారు మ్యాటర్. దాన్ని బట్టి మీరు బుక్ చేసుకుంటారు. రెండోది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఎలా చేసుకోవాలో, అలా కూడా చేయండి. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ ఉంది, కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బుక్. అలానే మన దగ్గర గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ల బుక్ కూడా ఉంది. తెలుగు మీడియం ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఓకేనా? ఉండనా మరి? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. టైం ఉంది, కోపపావగలం. కూర్చోండి, శాంతంగా చదవండి, చేసే ఉద్యోగాలు పక్కన పెట్టండి, కొంత రిక్వెస్ట్ చేయండి, బరువు బాధ్యతలు ఉంటే కొంత రిక్వెస్ట్ చేయండి, కూర్చోండి. టైం ఉంది, మీరు జాగ్రత్తగా చేయండి. మేము నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఉండనా మరి? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి, అదే స్క్రీనింగ్ టెస్ట్లకి ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ ఉంది, తెప్పించుకోండి. అలానే ఇండియన్ హిస్టరీ మెయిన్స్కి ఉంది, ఎంతో కష్టపడి తయారు చేశాను, నేను రాశాను. ఆ బుక్ కూడా తెప్పించుకోండి. ఏ బుక్స్ కావాలో మెసేజ్ వాట్సాప్లో పెట్టండి. 9848827238 దీనికి తెప్పించుకోండి. బుక్స్ మీకు వచ్చేస్తాయి. ఆ బుక్స్ తెప్పించుకొని మీరు ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేయండి. ఓకేనా? ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరీ దగ్గరగా ఉంటే నేను అస్త్ర సన్యాసం చేయమని చెప్పేవాడిని, డేట్స్ దగ్గరగా ఉంటాయి. కానీ టైం ఉంది. మీరు ఏ పని చేయొద్దుగా, ఈ పని చేయడం అయితేనే టైం ఉంది. 2-3 పనులు చేసుకుంటూ ఇచ్చేస్తే కుదరదు. బాయ్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుద్దాం అన్న, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? జాగ్రత్తగా చదవండి, హెల్త్ జాగ్రత్త, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మీరు చెప్పాలా అని మీరు అడగొచ్చు. కొంతమందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ చదువు పిచ్చిలో పడి పాపం ఇవన్నీ హెల్త్ పట్టించుకోండి, హెల్త్ కూడా అవసరమే. ఉంటారా నాన్న? బాయ్.